మింగ మెతుకు లేదు, మీసాలకి సంపెంగ నూనె కావాలంట. ఎనక నాలాంటి వాడు ఎవడో అడిగాడంట. తినటానికే తిండి లేదు, మీసాలకి మాత్రం సంపెంగ నూనె అంట. ఇప్పుడు నా పరిస్థితి తిండి విషయం కాదు, సొంత ఇల్లు గురించండి నా బాధ. అపార్ట్మెంట్ తీసుకోవాలనుకుంటున్నానని వీడియో పెట్టాను. ఆ వీడియోకొచ్చిన కామెంట్స్, "అక్క అపార్ట్మెంట్ వద్దులే, ఇండిపెండెంట్ హౌస్ తీసుకో" అని నా మీద ప్రేమతో మీరు సలహా ఇచ్చారు కదా! అదే మాట మా ఆయనతో చెప్పానండి. "అపార్ట్మెంట్ వద్దులేండి, ఇండిపెండెంట్ హౌస్ చూద్దాము" ఆ మాట విన్న మా ఆయన ఈ సామెత చెప్పాడు. "నా దగ్గర అపార్ట్మెంట్ కొనడానికే డబ్బులు లేవు, ఇంకా ఇండిపెండెంట్ హౌస్ ఎలా?" సలహా ఇచ్చిన వాళ్ళకైతే నా పరిస్థితి తెలియదు కాబట్టి అనుకోవచ్చు. మరి నీకు తెలియదా అన్నాడు. మా ఆయనకి నేను చెప్పేది అర్థం కాదులే కానీ మీరు చెప్పండి. ఈ హైదరాబాద్ లో అపార్ట్మెంట్ తీసుకోవాలంటే మినిమం 60 lakhs లేనిదే అపార్ట్మెంట్ రాదు. ఒకవేళ 50 lakhs 45 lakhs అంటే ఏ ఊరు చివరనో ఉంటాయి. అంటే ఇప్పుడు మనం అపార్ట్మెంట్ కొనాలి అంటే 60 దాకా మనం ఖర్చు చేయాల్సింది. అదేదో ఏ ఊరు చివరైనా పర్వాలేదు, ఇంకో 10 15 లక్షలండి వేసుకొని ఇండిపెండెంట్ హౌస్ తీసుకోవచ్చు కదా. అదే మాట ఈ రోజు మా ఆయనతో డిస్కషన్ చేశా. ఒకవేళ నువ్వు అపార్ట్మెంట్ తీసుకోవాలనుకుంటే అపార్ట్మెంట్ అనే ఆలోచన వదిలేసి ఇండిపెండెంట్ హౌస్ తీసుకుంటే మంచిదేమో ఆలోచించండి అని. మన అదృష్టం బాగుండి ఏ ఊరు చివరైనా పర్వాలేదు 75 లక్షల లోపే మనకి ఇల్లు దొరికిందనుకో, ఇల్లు మన చేతిలో ఉంటది, భూమి మన చేతిలో ఉంటది. ఎలా ఉందండి నా ఐడియా? బానే ఉంది కదా. కానీ మా ఆయన మాత్రం ఒప్పుకోర్లేండి. మనకు బాగా ఆకలిగా ఉన్నప్పుడు ఎదురుగా పంచపరమాన్నాలు పళ్ళెంలో పెట్టుకొని కూర్చున్నారనుకోండి, మన పరిస్థితి ఎలా ఉంటది? మనకి ఇంకా ఆకలేస్తది వాళ్ళ పళ్ళెం చూసి. ఇప్పుడు నా పరిస్థితి అలాగే ఉంది. పొద్దున్న లేచిన దగ్గర నుండి ఇల్లు కొనుక్కోవాలి, ఇల్లు కొనుక్కోవాలి ఇదే ఆలోచనలు వస్తున్నాయి. మొన్న మా ఇంట్లోకి పిచ్చుకలు వచ్చినాయి. అవి కూడా ఇల్లు కట్టేసుకున్నాయి. చూస్తున్నారు కదా. ఇంక రేపు మా ఇంటి ముందు వాళ్ళది గృహప్రవేశం అంట. ఇప్పుడే పిలిచి వెళ్ళి చూసారా నా పరిస్థితి. ఇల్లు కొనుక్కుందాం అనే ఆలోచన నుండి దూరంగా ఉందాం అనుకుంటే ప్రకృతి మాత్రం నన్ను వదలట్లేదు. సర్లే కానీ ఈ వీడియోకి లైక్ ఇస్తారో లేదో తెలియదు కానీ ఏదైనా ఇండిపెండెంట్ హౌస్ ఉంటే గనక నాకు చెప్పండి. అది కూడా 75 lakhs లోపే. నా తల తాకట్టు పెట్టైనా ఇల్లు కొనే ఏదో ఫ్లో లో అన్నాను కానీ నా తల తాకట్టు పెడితే ఏమొచ్చిద్దండి.